హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇవాళ వీడియోస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. సో ఇవాళ వీడియో చూసేయండి. డ్రై ఫ్రూట్స్తో స్వీట్ ఎలా చేయొచ్చు అనేది ఇవాళ వీడియో అనమాట. సో ఇక్కడ మా పాప ఆడేది కొంచెం క్లిప్ యాడ్ చేశాను. ఏ మాటలు వస్తాయి అవి? ఏ మాటలు అవి? సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా పిల్లలకి. సో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, ఏదో ఒకటి చేసేయడం వాళ్ళకు అడుగుతూనే ఉంటారు కదా. ఇక్కడ మా పాప అయితే ఇంట్లో అంతా రచ్చ రచ్చ చేస్తుంది. ఆడే వస్తువులు పెట్టుకొని గిన్నెలు బాయిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, కారపు చుట్లు వాటితో ఆటలు ఆడుతుంది అనమాట. సో ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేశాను. సో ఏమైనా చేసి మమ్మీ ఏమైనా చేసి అని అడుగుతూనే ఉంటుంది. ఇంటి దగ్గర స్కూల్కి వెళ్తే ఆకలి అయ్యేదండి దానికి, ఇంటి దగ్గర ఉంటే బాగా ఆకలి అవుతుంది. ప్రతిసారి అడుగుతూనే ఉంటుంది అనమాట, ఏమైనా చేసి మమ్మీ ఏమైనా చేసి. స్కూల్లో స్నాక్స్ పెట్టిస్తాం కదా, స్నాక్స్ కూడా తినదు, రిటర్న్ అలాగే తెచ్చేస్తుంది. కానీ ఇంటి దగ్గర ఉంటే గిన అడుగుతూనే ఉంటుంది. 1 అవర్ 2 అవర్స్కి ఒకసారైనా ఏమన్నా మమ్మీ లేదా ఏమైనా చేసి మమ్మీ అని. సో మా పాప ఇంటి దగ్గరే ఉంటుంది సమ్మర్ హాలిడేస్ అదిగాక అనేసి నేను ఒక స్వీట్ అయితే ట్రై చేశాను అనమాట. అదే ఇవాళ వీడియో, డ్రై ఫ్రూట్స్తో స్వీట్ డిజర్ట్ ఎలా చేశాను ఏంటి అనేది మన వీడియోలో చూసేయండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ముందుగా దీనికైతే గిన ఈ స్వీట్ డిజర్ట్స్కి వచ్చేసి ఒక 1/2 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ నార్మల్ ఫుల్ క్రీమ్, నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ బాగా బాయిల్ చేయాలన్నమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తం కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు అయితే మనం బాయిల్ చేయాలి. ఈ పాలు అనేది ఒక 1/2 లీటర్ అనేది ఆఫ్ అవ్వాలన్నమాట. సో అంతవరకు మనమైతే పాలని బాగా బాయిల్ చేయాలి. మీగడ కడుతూ ఉంటుంది కదా, మీగడంతా తీసేసుకుంటూ మొత్తం అంతా వీటిని బాయిల్ చేయాలన్నమాట. సో ఈ స్వీట్ వచ్చేసి నేను ఇన్స్టాలో అలా చూస్తూ ఉంటే కనిపించింది. సో నేను కూడా ట్రై చేశాను అనమాట. ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. అందరూ లైక్ చేశారు, మా పిల్లలు మా వారందరూ. మా పాప కూడా బాగా లైక్ చేసి తినిందనమాట. సో మా పాప కంటే మా హస్బెండ్ బాగా తిన్నారు. చెప్పండి వీడియో తీసుకుంటా అంటే నేను వీడియో వద్దు అన్నాడు. సో అందుకే నేను వీడియో తీయలేదు. కానీ బాగా వచ్చింది ఆయనకైతే ఈ స్వీట్ అనేది. స్వీట్ టేస్ట్ అయితే ఆసంగా ఉండింది. ట్రై చేయండి మీరు కూడా. సో ఇలా పాలు పొంగి వచ్చినాయి కదా, మొత్తం మీగడ అంతా కడుతూ ఉంటుంది. ఆ మీగడ మనం తీసేసుకుంటూ బాయిల్ చేసుకోవాలన్నమాట. సో పాలు పొంగిపోకుండా దాంట్లో గరిటె కానీ ఇట్లా పెట్టినామంటే మనం పాలు పొంగవు. సో వీటికైతే నేను 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ పీసెస్, మిల్క్ బ్రెడ్ అనమాట. ఇది మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. సైడ్స్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, బ్రౌన్ కలర్ అంతా తీసేసాను అనమాట. బ్రౌన్ కలర్ మొత్తం తీసేసి ఓన్లీ వైట్గా ఉండేది మాత్రమే నేను తీసుకున్నాను. ఇలా మన షేప్స్ కట్ చేసుకు, మన ఇష్టం వచ్చిన షేప్స్, స్క్వేర్ ఇట్లా ట్రయాంగిల్ ఏదైనా కానీ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట వీటన్నిటిని. ఆ రోజే బ్రెడ్ తెచ్చారు, మొత్తం మెత్తగా ఉంది, కట్ చేస్తుంటే అంతా రాలిపోతుంది అనమాట ఇదైతే గిన. సో చిన్నగా అలాగే ట్రై చేశాను. ఇలా మొత్తం అయితే 4 పీసెస్ అయితే తీసుకున్నాను. 4 పీసెస్ హాఫ్ కట్ చేశాను. మొత్తం 8 పీసెస్ అయిపోయాయి. అట్ ఏ టైం అయిపోయిందండి రెసిపీ అయితే గిన. చేశానో లేదో అలాగే తినేశారు. మనం ఇలా వేడివేడిగానే సర్వ్ చేసుకోవచ్చు, ప్లస్
ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీని వచ్చేసి నేను చేశాను, వెంటనే హాట్గానే ఉండింది. సో బాగుంది అనేసి బాగానే తిన్నారనమాట మొత్తం అయితే ఆ రోజే. ఇలా మొత్తం అయితే పాలు ఏరేదాన్ని సెట్ చేసేసాను, అవి బాయిల్ అవుతూనే ఉన్నాయి. సో దీనికి కావాలి డ్రై ఫ్రూట్స్ అని చెప్పాను కదా, డ్రై ఫ్రూట్ డిజర్ట్. సో వీటికైతే బాదం, కాజు ఇలా ఏవి ఉంటే అవి యాడ్ చేసేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని ఇలా కొంచెం స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట. వీటిని మనం పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను. ఇదే ప్యాన్లోకి కాస్తంత ఎక్కువ ఆయిల్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని బ్రెడ్ అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్రెడ్ మొత్తం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మళ్ళీ మాడిపోకుండా బ్లాక్ అలా కాకుండా మనకి తెలిసిపోతుంది, కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలా బాగా కొంచెం ఎక్కువే నెయ్యి పడుతుంది అనమాట. 3 టేబుల్స్ అలా పడుతుంది. ఇలా 4 స్లైసెస్ ఒకసారి తీసుకొని నేను ఫ్రై చేసుకున్నాను. మనకి ఇలా చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా, మన కింద అర్థమైపోతుంది అనమాట. అప్పుడు మనం మళ్ళీ టర్న్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఇలా ఫ్రై చేసినప్పుడు మెత్తగానే ఉంటాయి, కానీ తీసి పక్కన పెట్టి కూల్ తగ్గిన తర్వాత మనకి క్రిస్పీగా తయారవుతుంది అనమాట ఈ బ్రెడ్ అనేది. సో ఈ బ్రెడ్ ఇలా క్రిస్పీగా ఇదేనండి బాగా టేస్ట్ అనిపించింది నాకైతే. దీని మీద అది ఉంది కదా డ్రై ఫ్రూట్ పాల సిరప్ వేసేసిన తర్వాత చాలా మంచి టేస్ట్ అనిపించింది అనమాట. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అది అనేది టేస్ట్ అనేది ఒక డిఫరెంట్గా ఉండిందనమాట. లైక్ ఎలా చెప్పాలి, క్రిస్పీగా ఉండింది, ప్లస్ టేస్ట్ అయితే బాగుంది అనిపించింది నాకైతే గిన. మా వారు కూడా బాగా లైక్ చేశారు ఈ స్వీట్ అయితే గిన. మోస్ట్లీ ఆయనే బాగా తిన్నారు. చెప్పండి వీడియో తీసుకుంటా అంటే ఆయన వద్దు అన్నాడు. సో స్వీట్ అయితే బాగుంది. ఇలా మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు అవి మెత్తగానే ఉంటాయి, జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. సో మనం పక్కకు తీసిన తర్వాత కొంచెం కూల్ తగ్గిన తర్వాత మొత్తం క్రిస్పీగా తయారైపోతుంది అనమాట బ్రెడ్ అనేది. ఇలా ఇంకొకసారి 4 పీసెస్ని మళ్ళీ ఫ్రై చేసుకున్నాను అనమాట. సో ఇంతలో పాలు ఇలా మరుగుతూనే ఉన్నాయి. లో ఫ్లేమ్ పెట్టుకొని పాలను బాగా మరిగించుకోవాలన్నమాట. మీగడ వస్తుంది కదా, ఆ మీగడ అంతా తీసేస్తూ బాగా బాయిల్ చేసుకోవాలి మనము. సో ఇలా మీగడ వస్తుంది కదా, మీగడంతా తీసేస్తూ బాయిల్ చేసుకుంటే మనకి పాలు అనేది కొంచెం తిక్కుగా అవుతాయి అన్నమాట. మనకి అర్థమైపోతుంది. ఇలా చూసారు కదా, హాఫ్ అయితే వచ్చేసాయి పాలు. సో ఇందులో కొంచెం 1 స్పూన్ ఆఫ్ కస్టర్డ్ అయితే యాడ్ చేశాను. వెనిలా ఫ్లేవర్ ఉంటుంది కదా ఈ కస్టర్డ్లో, మనకి ఫ్లేవరింగ్ కోసం కానీ ఏదైనా థిక్నెస్ కోసం కానీ ఇలా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా అయితే సరిపోతుంది అనమాట. లేదు ఇంకా కొంచెం థిక్నెస్ కావాలనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ 1 స్పూన్ అయితే యాడ్ చేస్తాను. పాలన్నీ మొత్తం ఆఫ్ అయిపోయాయి, థిక్గా కనిపిస్తున్నాయి కదా. సో ఈ కస్టర్డ్ యాడ్ చేసిన తర్వాత ఇంకా కాస్త కస్టర్డ్ యాడ్ చేసిన తర్వాత కొంచెం థిక్నెస్ థిక్నెస్ వస్తుంది అనమాట. సో దాంట్లో వెనిలా ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. లేదా అనుకుంటే వెనిలా ఎసెన్స్, ఇలా మనకి ఎసెన్స్ ఏవైనా దొరుకుతాయి కదా, మన చాయిస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లైక్ చాక్లెట్ సిరప్ ఇలాంటివి ఉంటాయి కదా, అవైనా యాడ్ చేసుకోవచ్చు మన ఫ్లేవర్ కోసం అయితే కింద. సో తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని అంటే మెత్తగా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. మొత్తం అంతా ఎలా అయిపోతుందంటే కీర్ లాగా, అదే పాయసం లాగా అవుతుంది అనమాట. మొత్తం బాగా జ్యూసీగా, సో థిక్నెస్గా కన్సిస్టెన్సీ అనేది థిక్నెస్ అవుతుంది అనమాట. సో ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేయాలి. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అనేది ఉంటలు కడుతుంది కదా, దాంట్లో కలుపుతూ మనం ఒక 5 మినిట్స్ ఆ 10 మినిట్స్ బాయిల్ చేస్తే మొత్తం అంతా బాయిల్ అవుతుంది, మనకి థిక్నెస్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. సో తర్వాత లాస్ట్కి మన చాయిస్ షుగర్ యాడ్ చేసుకోవాలి, స్వీట్ని తగ్గట్టు. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అనుకుంటే 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ యాడ్ చేసుకోవాలి, తక్కువ అనుకుంటే ఒక 5 టేబుల్ స్పూన్. నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేశాను. ఇంకా కాస్త స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఇలా షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా బంద్ చేసుకోవడం, ఒక 5 మినిట్స్ బాయిల్ చేసేసి. ఇలా చూసారు కదా ఎలా తిక్కుగా తయారైందో మొత్తం సిరప్ అనేది, మొత్తం అంతా తిక్కుగా తయారవుతుంది.
పిల్లల హాలిడేస్లో ఇళ్ళల్లోనే ఉంటున్నారు కదా. సో వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు జ్యూసెస్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా ఏమైనా కూల్గా వాళ్ళకి తాగాలని ఉంటుంది కదా. సో ఇలా చేసిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మంచిగా తింటారనమాట ఎప్పుడైనా ఇలా. సో చూసారు కదా, బ్రెడ్ అయితే మొత్తం ఇలా గట్టిగా అయిపోయిందనమాట. మొత్తము ఫస్ట్ మెత్తగా ఉంది కదా, ఇలా కూల్ అయిపోయి తగ్గిన తర్వాత గట్టిగా అయిపోయింది. సో మనం బ్రెడ్ వేసేసినంత మంచిగా పెట్టేసుకొని దానిపైన ఈ సిరప్ వేసేసుకోవడమే. ఫస్ట్ అయితే కొంచెం ఒక ప్లేట్, కొంచెం గుంతగా ఉన్న ప్లేట్ అయితే మంచిగా ఉంటుందన్నమాట. సో నా దగ్గర అలాంటివి లేవు అనేసి నేను ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసాను. ఇలా మొత్తం అయితే కొంచెం సిరప్ వేసేసి తర్వాత బ్రెడ్స్ వేసేసిన అన్నిటిని పేర్చుకున్నాను. మన ఇష్టం మంచిగా ఎలా డెకరేషన్ మన దాన్ని బట్టి మనకి ఎలా నచ్చుతుంది. లేదు ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని అలా అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఎట్లా అయినా ఓకేనండి. బ్రెడ్ అయితే ఇలా సో ఇలా మొత్తం అంతా బ్రెడ్ పీసెస్ పెట్టి దాంట్లోపైన కూడా మళ్ళీ సిరప్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ సిరప్ యాడ్ చేయడం వల్ల మళ్ళీ ఆ బ్రెడ్ అనేది ఈ సిరప్ని మొత్తం పీల్చుకుంటుంది కదా. పీల్చుకోవడం వల్ల మనకి బాగుంటుంది అనమాట తినేటప్పుడు. సో ఫైనలీ లాస్ట్ అయితే ఈ జీడిపప్పు ఇవి ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్తో డ్రై ఫ్రూట్స్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి దానిపైన మళ్ళీ గార్నిష్ చేశాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉండిందండి, చాలా లైక్ చేశారు మొత్తం. నేనైతే ఒక 4 పీసెస్ చేశాను, ఎక్కువ ఏం చేయలేదు. 4 పీసెస్ వచ్చేసి 8 వచ్చాయన్నమాట. బాగా తిన్నారు మొత్తం. లేదు మనం హాట్గా తినలేమనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా మనం తినచ్చు, అలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఎట్లయినా మంచిగానే ఉంటుంది. సో హాట్గా కూడా చాలా మంచిగా, ఈ బ్రెడ్ అనేది బ్రౌన్ కలర్లో ఉంది కదా, సో అది తినేటప్పుడు మనకి క్రిస్పీగా అదొక డిఫరెంట్ టేస్ట్ అయితే తగిలింది, మంచిగా ఉండిందండి. మా వాళ్ళకైతే మంచిగా నచ్చింది ఇది స్వీట్ అయితే కదా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మరొక యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బై బై, టేక్ కేర్.